హలో అండి, ఈరోజు మనం పర్ఫెక్ట్ పల్లీ పట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు పల్లీల్ని వేసుకొని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్ తోటి బెల్లం తురుము కూడా తీసుకొని ఇలా పాకం పట్టుకోవాలి. ఇది గట్టి పాకం రావాలి. ఇప్పుడు చూడండి, ఇలా గిన్నెలో ఇలా కొడితే టక్మన్ సౌండ్ రావాలన్నమాట. ఇప్పుడే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఈ చల్లార్చుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మొత్తం అంతా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకొని చపాతీ కర్రకి ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసి ఇట్లా ఈవెన్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం షేప్ అటు ఇటుగానే వస్తుంది. ఒక 2 hours ఇలా వదిలేసేయాలి. చల్లారిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.